ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట. నువ్వేమో ఫార్వర్డ్ క్యాస్ట్. నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు. సుగాలి ప్రీతి క్యాస్ట్ ఎస్టీ కాబట్టి గిరిజనుల ఓట్లు కావాలి, గిరిజనులకు న్యాయం చేయలేరా అని వాళ్ళ తల్లి అడిగితే వాళ్ళ తల్లి క్యాస్ట్ మీరెందుకు అడుగుతున్నారని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఆమె తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాని ఆమె క్యాస్ట్ ఏదనేది ఇక్కడ అప్రస్తుతం. ఉద్యోగం కూడా చేస్తా ఉంటా కోట కింద, వికలాంగుల కోట కింద. ప్రీతి తల్లి హ్యాండిక్యాప్డ్ కాబట్టి హ్యాండిక్యాప్డ్ కోటాలనే జాబ్ చేస్తుంది. దాన్ని కూడా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే మీ మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటే మంచిది. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపాయ, నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనపాయవా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనపాయవా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాంట్లో తేల్చండి అని లోటు మాట్లాడదు నీకు. ఎస్సీ ఎస్టీకి చెందిన ఒక అత్యాచార బాధితురాలి యొక్క బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ తగిన పరిహారం చెల్లించాలని ఎస్సీ ఎస్టీ చట్టంలోనే ఉంది. ఏవి కూడా ప్రభుత్వం తాను కల్పించుకుని ఇచ్చిండేవి కాదు. అయినా కూడా ఈ పథకాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. ఆమె ఫస్ట్ వేడుకున్నది తన కూతురి యొక్క చావుకు, అత్యాచారానికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష వేయండి అని మొదటి నుంచి కూడా ఆమె చెప్తా ఉంది. ఆ ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఉన్న పరిహారాలు ఆమెకి ఇచ్చారే తప్పితే ఏవి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సందర్భంగా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 నెలలు డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు బొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలా? నీకు డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మేడం నీకు. నా కూతురి చావుకు బాధ్యులైన వాళ్లకు తగిన శిక్ష వేసి న్యాయం చేయాలని కోరడం కూడా తప్పన్నట్లుగా ఈ మానసిక రోగి అయిన ఇటువంటి జనసేన లీడర్ మాట్లాడుతున్నారంటే జనసేన పార్టీకి నిజంగా చెడ్డ పేరుని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆడ మనిషి అయిపోయి అంతకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగింది అనుకుంటే తెజించబడా. గవర్నమెంట్ ఇచ్చినటువంటి 5 ఎకరాలు గవర్నమెంట్ దానం 5 సెంట్లు తీసుకున్నావు గవర్నమెంట్ ఇవ్వడానికి నీ మొగుడు ఉద్యోగం మళ్ళీ అనుకోండి. ఆమె ఆడది కాకపోతే ఏం చేస్తారు? మీరు చంపేస్తారా? మీ జనసేన పార్టీ ఏమైనా రాజ్యాంగానికి అతీతంగా ఉందా? మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు చంపేస్తామని వార్నింగ్లు ఇస్తారా? మీరు ఒక వికలాంగురాలపైన జనసేన పార్టీ ప్రశ్నించడానికి వచ్చిందని అంటున్నారే, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వాళ్ళపైన దాడులు చేస్తారా? జనసేన శ్రేణులు ఏం చేస్తాయి? వికలాంగురాలపైన మీ ప్రతాపం. మీకు చేతనైతే మీరు ఇచ్చిన మీ అధినేత చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట సుగాలి ప్రీతి యొక్క కేసును పరిష్కరిస్తారని చెప్పిన మీ జనసేన అధినేతను ప్రశ్నించండి. అంతేకాకుండా ఒక హెల్ప్లెస్ అయిన ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ పైన మీ ప్రతాపం. ఇదే మీ మగతనం.